దీని గురించి ఇప్పటి వరకు మీకు ఎవరూ చెప్పి ఉండరు. అసలు ఒక 50 ఏళ్లకు ముందు మనుషులకు ఇప్పటి మనుషులకు తేడా ఏంటి? అప్పుడు క్యాన్సర్లు తక్కువగా వచ్చేవి, ఇప్పుడేమో ఇలా చాలా చాలా ఎక్కువైపోయాయి. అప్పుడు లేనిది ఇప్పుడు ఇంత ఎక్కువగా ఉండడానికి చుట్టూ చాలా మార్పులే జరిగాయి. కానీ మీరు సరిగ్గా అబ్జర్వ్ చేస్తే కామన్గా ఒక్క చేంజ్ ఉంది. అదేంటంటే ఒకప్పుడు మనం న్యాచురల్ లైట్లో ఎక్కువసేపు గడిపేవాళ్ళం. మరి ఇప్పుడు రోజంతా ఆఫీస్లో ఆర్టిఫిషియల్ లైట్, రాత్రి ఇంట్లో అదే లైట్, లైట్ ఆపేశాక కూడా ఫోన్ స్క్రీన్ నుండి వచ్చే అదే లైట్, షాపింగ్ మాల్లలో, సూపర్ మార్కెట్లలో, హాస్పిటల్స్లో, రెస్టారెంట్స్లలో, ఆఖరికి సలూన్లలో కూడా ఆర్టిఫిషియల్ లైట్. అసలు న్యాచురల్ లైట్ ఎక్కడుంది? అయినా న్యాచురల్ లైఫ్ ఉంటే కదా న్యాచురల్ లైట్ ఉండడానికి. ఇలా ఈ ఆర్టిఫిషియల్ లైట్ ఎక్కువైనందువల్లే క్యాన్సర్లు ఎక్కువ అవుతున్నాయని కొన్ని స్టడీస్ కూడా చెప్తున్నాయి. ఎందుకంటే ఇది మన బయాలజికల్ క్లాక్ను డిస్టర్బ్ చేస్తుంది. దీనివల్ల హార్మోన్ బ్యాలెన్స్ తప్పడం, ఈ కారణంగా రిస్క్ పెరగడం జరుగుతుందని యూనివర్సిటీ ఆఫ్ హైఫా స్టడీలో ఉంది. ఇక స్పెసిఫిక్ క్యాన్సర్ల విషయానికి వస్తే ప్రోస్టేట్ క్యాన్సర్, థైరాయిడ్ క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ ఈ ఆర్టిఫిషియల్ లైట్ ఎక్స్పోజర్ వల్లే వచ్చే అవకాశం ఉంటుందని కొన్ని స్టడీస్ చెప్తున్నాయి. ఇంకా క్లియర్గా చెప్పాలంటే 158 దేశాలలోని క్యాన్సర్ల డేటా బేస్ చేసుకుని చేసిన రీసెర్చ్లో కూడా అధిక లెవెల్స్లో ఈ ఆర్టిఫిషియల్ లైట్ అనేది క్యాన్సర్ రిస్క్కి కారణమవుతుందని తేలింది. ఇక ఈ సమస్య రోజు రోజుకు పెరుగుతుంటుంది, కానీ తగ్గే అవకాశం అయితే లేదు. సరే, ఇప్పుడు మనం కొంచెం సేఫ్ అవ్వాలంటే ఏం చెయ్యాలి అనేదే మీ ప్రశ్న అయితే ఇప్పుడు నేను చెప్పేవి ఫాలో అయిపోండి. రాత్రి ఇంటికి వెళ్ళాక వీలైతే తక్కువ లైట్లో ఉండడానికి ట్రై చేయండి. వీలైతే డిమ్ లైట్ లేదా రెడ్ కలర్ ఉన్న లైట్ ప్రిఫర్ చేయండి. మీ మొబైల్, ల్యాప్టాప్ స్క్రీన్ టైమింగ్ కూడా తగ్గించుకోండి. వీలైతే కాసేపు రోజు న్యాచురల్ లైట్లో గడపండి. మన చేతుల్లో ఉన్న విషయాలే ఇవన్నీ, కాబట్టి లైట్ తీసుకోకండి. థ్యాంక్ యూ.